నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలి. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే. మహిళా సాధికారతకు తగిన ప్రాధాన్యత. ఫర్టిలైజర్ షాప్స్ ప్రారంభించిన విప్ ఆది శ్రీనివాస్. అంతర్జిల్లా దొంగల ముఠా అరెస్ట్. కేసు వివరాలు వెల్లడించిన జగిత్యాల డీఎస్పీ. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం. పొంగిపొర్లిన వాగులు, వంకలు. ఇక వార్తలోని వివరాలు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. ఇందుకోసం తన వంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. పెద్దపల్లి రూరల్ మండలం సబ్బితం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అంతకుముందు వన మహోత్సవంలో భాగంగా అధికారులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. పెద్దపల్లి రూరల్ మండలం సబ్బితన్ గ్రామంలో 55 లక్షల నిధులతో చేపట్టిన ఫారెస్ట్ అధికారుల నివాస గృహ సముదాయాన్ని అధికారులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందించి ముగ్గులు పోసి నిర్మాణ పనులు ప్రారంభించారు. 32 లక్షల నిధులతో గ్రామంలో పలు సీసీ రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అధికారులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటి ఆవరణతో పాటు ఖాళీ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నిరుపేదలకు నీడ కల్పించేందుకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, పనులు సకాలంలో ప్రారంభించి పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. సబ్బితం జలపాతం అభివృద్ధికి 6 కోట్ల నిధులు మంజూరు చేయించానని, రోడ్డు కోసం కూడా నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్, డిఎఫ్ఓ శివయ్య, మార్కెట్ చైర్మన్లు ఈర్ల స్వరూప, ప్రకాశ్రావు, ఎంపీడీఓ శ్రీనివాస్, అటవీ క్షేత్రాధికారి సతీష్ కుమార్, కల్వచెర్ల సెక్షన్ అధికారి అమీరుద్దీన్, సబ్బితం జోన్ బీట్ అధికారి మాధురి పాల్గొన్నారు. కలెక్టర్ ద్వారా ఈ 6 కోట్ల వాళ్ళే టెండర్ పిలుచుకొని వాళ్ళే చేస్తారు. మిగతా 4.5 కోట్లు వచ్చపోయేటువంటి పర్యాటకులకు అక్కడ రెవెన్యూ ల్యాండ్ ఉంది. దగ్గర 5 ఎకరాలు 6 ఎకరాల ల్యాండ్ ఉంది. దాని 5 ఎకరాల ల్యాండ్లో ఫ్యూచర్లో దాన్ని అంతా డెవలప్ చేస్తాం. ఏదైనా పిక్నిక్ మీరు కోరుకుంటే సీసీ రోడ్ నిర్మాణం, మీరు ఏదంటే అది. మీరు నాకు 2 సార్లు ఓట్లు వేయకుండా ఆ దొంగలు నమ్మి మీరు ఓట్లు వేసినా, దళిత కాలనీలో దాడి చేసి వైర్లు కట్ చేసినా, ఇవాళ అదే నేను మనసులో పెట్టుకోకుండా అది మన పెద్దపల్లి మండలానికే ఒక మణిహారంగా, పెద్దపల్లి జిల్లాకే ఒక శాశ్వతంగా ఉండాలని చెప్పి మీరు నాకు 2 సార్లు ఓట్లు వేయకుండా నేను అదే మనసులో పెట్టుకోలేదు. అది మనసులోకి వెళ్ళి తీసేసి ఇవాళ బ్రహ్మాండంగా తొందరలోనే టైం కలిసి వచ్చి ఒక వారం 10 రోజులు ఎన్నికలు ఇంకా లేట్గా పోతే దానికన్నా ముందే 2.5. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూనారం రోడ్, కమాన్ రోడ్డు వద్ద 40 లక్షల TUFIDC నిధులతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్స్ LED స్ట్రీట్ లైట్స్ ని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల చాకలి ఐలమ్మ విగ్రహం నుండి జెండా చౌరస్తా వరకు, పెద్ద మసీద్ నుండి అమర్ నగర్ వరకు, దేవిడికోట నుండి చాకలి ఐలమ్మ వరకు బీటీ రోడ్డు నిర్మించినట్టు తెలిపారు. పట్టణ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. ఏదైతే పెద్దమ్మనారు డివైడర్ పనులు నడుస్తూ ఉన్నాయి, అది కానీ దాంతోపాటు మనకు చౌరస్తా నుండి, తెనువాడ చౌరస్తా నుండి చందపల్లి వరకు కూడా ఆ డివైడర్ పూర్తి చేసుకొని రాబోయే మ్యాక్సిమం 2-3 నెలల ఇవన్నీ డివైడర్లు కంప్లీట్ చేసి దసరా వరకు దాదాపుగా 90%, 100% చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నాం. కానీ తక్కువ చెప్పి ఎక్కువ చెప్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. అంటే 90% ఇవన్నీ పనులు పూర్తి చేయడానికి
మరి ప్రణాళికాబద్ధంగా పెద్దపల్లి పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం కోసం మరి ముందుకెళ్తా ఉన్నాం. మళ్ళీ కొత్తగా ఎక్కడెక్కడైతే మిగిలిపోయిన పనులు ఉన్నాయో మళ్ళీ 15 కోట్లతోని ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 4 తారీఖు నాడు 2024 డిసెంబర్ 4 నాడు పెద్దపల్లికి వచ్చినప్పుడు మనకు 15 కోట్ల రూపాయలను పెద్దపల్లి పట్టణానికి ఇవ్వడం జరిగింది. మరి దాన్ని కూడా లైన్ ఎస్టిమేట్ చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లా కేంద్రం మండల పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టు జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విజయ రమణారావును మర్యాదపూర్వకంగా కలిశారు. జర్నలిస్టుల జాబితాతో పాటుగా పెద్దపల్లి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన సర్వే నెంబర్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జర్నలిస్టుల ఇండ్ల స్థలాల పంపిణీపై సానుకూలంగా స్పందించారు. పెద్దపల్లి ప్రాంత జర్నలిస్టులకు తప్పకుండా ఇండ్ల స్థలాలను ఇప్పిస్తామన్నారు. వెంటనే పెద్దపల్లి ఆర్డీఓ బొద్దుల గంగయ్యకు ఫోన్ చేసి వారం రోజుల్లో పట్టణంలో ప్రభుత్వ భూముల నివేదిక తనకు అందజేయాలని ఆదేశించారు. పట్టణంలో భూమి ఉండి ఇండ్లు నిర్మించుకోవాలనుకునే జర్నలిస్టులకు సైతం ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడంతో పాటు ఇంటి నిర్మాణానికి తన వంతు సహాయం చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల జేఏసీ సభ్యులు కొట్టె సదానందం, బొల్లబత్తుల రాజేందర్, గుడ్ల శ్రీనివాస్, అంకరి ప్రకాష్, కీర్తి రమేష్, కాల్వ రమేష్, తిర్రి తిరుపతి గౌడ్, కుమార్ పాల్గొన్నారు. మహిళా సాధికారతకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నామని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ రూరల్ మండలం బొల్లారం గ్రామంలో శివరాం గ్రామైక్య సంఘం, చందుర్తి మండల కేంద్రంలో శ్రీ తులసి గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల దుకాణాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన రైతు రుణమాఫీ మళ్లీ రేవంత్ రెడ్డి పాలనలో సాధ్యమైందన్నారు. గత ప్రభుత్వ అసమర్థత కారణంగా కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపించాల్సిన ఎరువుల వాటా పంపడం లేదన్నారు. నరేంద్ర మోడీ కూడా తన మన్ కీ బాత్ లో ఎకరానికి 1 బస్తా యూరియా మాత్రమే వాడాలని చెప్పారని గుర్తు చేశారు. రావద్దు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది రావద్దని దేవుడు ప్రార్థించాలి. కానీ ఎవరికి ఇబ్బంది వచ్చి ఆసుపత్రికి అత్యవసరం వెళ్లి ఆపరేషన్ తప్పదనుకుంటే ఈరోజు నిమ్స్ లాంటి దాని పోతే పేదల కోసం గాంధీ, ఉస్మాన్ ఇలాంటి పోతే మనం ప్రత్యేకంగా చెప్పవచ్చు. వారికి ఉచితంగా వైద్యం చేయవచ్చు. ఎలువసి కూడా ఇచ్చే వరకు మనం అప్పుల పాలు కాకుండా కుటుంబాన్ని మనం చూసుకోవచ్చు. లేదు జ్వరం వచ్చింది, లేదు చిన్న ఆపరేషన్ అయింది, 40,000 అయినాయి, 60,000 అయినాయి, 80,000 లక్ష అయిందంటే ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మనం ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగా 5,125 మందికి అనుకుంటే ఇప్పటి వరకు మనం ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఈ 20 మాసాలు ఇచ్చినాం. 275 మందికి ఎల్ఓసి ద్వారా 2 లక్షలు, 1,50,000, 3 లక్షలు, ఒకరికైతే 11 లక్షలు ఇచ్చినాం. తల్లి కొడుకు కిడ్నీ దానం చేసిన సందర్భంలో ఇద్దరికి ఆపరేషన్ అయితే 11 లక్షలు. చెవులు వినబడతలేవు, చెవి ఆపరేషన్ కావాలంటే పిల్లవాడికి ఒక 5 లక్షలు ఇచ్చినాం. గొంతు ఆపరేషన్ చేస్తే మాట్లాడితే కూడా డబ్బిచ్చి ఏర్పడేసి పేదలకు సంబంధించి ఇక మాకు ప్రభుత్వమే ఆ దేవుడి అంతర్జిల్లా దొంగల ముఠాను జగిత్యాల రూరల్ మండల పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ రఘుచందర్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. రాయకల్ మండలంలోని ఒక మామిడి తోటలో నిందితులు దాక్కున్నారనే సమాచారం మేరకు పోలీసులు గాలింపులు చేపట్టి 3 అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి 12 తులాల బంగారం, 1 కారు, 15,000 నగదు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అరెస్టైన నిందితుల్లో రాము, రవి జగిత్యాలకు చెందినవారు. వనం పాపయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసిగా గుర్తించామన్నారు. మరో నిందితుడు జగన్నాథం కృష్ణ పరారీలో ఉన్నట్లు చెప్పారు. ఈ ఆపరేషన్లో రూరల్ సిఐ సుధాకర్, రాయకల్ ఎస్ఐ సుధీర్రావు పాల్గొన్నారు. రాయకల్ పట్టణంలో లలితాంబ గుడి దగ్గర ఒక మామిడి తోటలో వీళ్ళు నిందితులు ఉన్నారని సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళు నిందితులు నేరం ఒప్పుకున్నారు. ఈ రాయకల్ పిఎస్ పరిధిలో జరిగిన 6 దొంగతనాలను వాళ్ళు కన్ఫ్యూజ్ చేసింది. వాళ్ళ వద్ద నుండి దాదాపు 12 తులాల బంగారు ఆభరణాలు, 15,000 క్యాష్, 3 మొబైల్ ఫోన్లు మరియు ఈ దొంగతనానికి ఉపయోగించే ఒక i20 కార్ను కూడా స్వాధీనం చేసుకునేది. నిందితులందరూ కూడా ఇక్కడ మన టీఆర్ నగర్ జగిత్యాల రూరల్ పిఎస్లో వీళ్ళకి సంబంధించిన వాళ్ళు వనం పాపయ్య, వనం రాము, దాసర్ రవి
వీళ్ళు ఇంకొక జగన్నాథం కృష్ణ అని వీడు అబ్స్కాండింగ్ ఉన్నాడు. వీళ్ళంతా ఒక ముఠాగా ఏర్పడ్డారు. గత 4-5 సంవత్సరాలకి వెళ్ళి వీళ్ళు నేరాలు చేస్తూ ఉన్నారు. భూపాలపల్లి, భద్రాచలం, మల్యాల్, తర్వాత రాయికల్, జగిత్యాల్ ఈ పరిసర ప్రాంతాల్లో ఏంటంటే రాత్రిపూట రక్కీ చేసుకొని తాళం వేసిన ఇండ్లను వీళ్ళు టార్గెట్ చేసుకుని తాళం పగలగొట్టి అందులో నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేస్తారు. వీళ్ళ మీద ఒక్కొక్కరి మీద ఇప్పటి వరకు 30 కేసులు పెండింగ్లో ఉన్నాయి. 30 కేసులలో వీరి నిందితులు. వీరి మీద అలవాటు పడ్డ నేరస్తుల కింద షీట్ ఓపెన్ చేస్తున్నాం. గ్యాంగ్ ఫైల్ కూడా మెయింటైన్ చేసి వీళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతుంది. తర్వాత ఈరోజు వీళ్ళను కోర్టుకు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ తరలించారు. జగిత్యాల జిల్లాలో మరో క్రెడిట్ కార్డు మోసం జరిగింది. ఆర్బీఎల్ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతామని నమ్మించి మోసగాడు వాట్సాప్లో పంపిన లింక్ ఓపెన్ చేయగానే నో బ్రోకర్ యాప్ ద్వారా అకౌంట్ నుంచి 40,997 రూపాయలు ఖాళీ చేశాడు. ఈ ఘటనపై బాధితుడు రమేష్ జగిత్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అదే నేను క్రెడిట్ కార్డు వాడుతున్నాను. ఆర్బీఎల్ కార్డు ఉన్నది నా దగ్గర. అయితే ఆర్బీఎల్ కార్డు 41,000 లిమిట్ ఉన్నది. దానికి మన ఇంక్రీజ్ చేస్తా అని చెప్పి కాల్ చేస్తే సరే అని చెప్పి నేను అన్నాక ఒక యాప్ పంపించిండు, ఓపెన్ చేయమన్నాడు. అది ఓపెన్ చేసిన తర్వాత 41,000 ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. అది ఎవరో తెలియదు. 41,000 క్రైమ్ జరిగింది. పోలీస్ స్టేషన్కి వచ్చిన కంప్లైంట్ చేయడానికి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి సుమారు 3 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వాగులు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. సింగరేణి ఏరియాలోని ఉపరితల గనుల్లోకి నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కాగా రామగుండం ఏరియాలోని లోతట్టు ప్రాంతాలను ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ధర్మపురి పట్టణంలోని కాశెట్టివాడలో వర్షానికి పాత ఇంటి గోడ కూలిపోయింది. సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. హనుమాన్వాడలోని అయ్యప్ప టెంపుల్ రోడ్లో డ్రైనేజీ పొంగి పలు ఇళ్ల ముందుకు వరద నీరు చేరింది. దీంతో ప్రజలు అవస్థలు పడ్డారు. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముందు డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో భక్తులు, వాహనదారులు, ఆలయం ముందు గల చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో తెల్లవారుజాము నుండి తేలికపాటి వర్షం కురిసింది. దీంతో సింగరేణి ఏరియా ఉపరితల బొగ్గు గనుల్లోకి నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. బురద కారణంగా భారీ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వర్షం ఇలాగే కొనసాగితే రోజుకు సుమారు 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందని అధికారులు ప్రకటించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో తెల్లవారుజాము నుంచి తీవ్రస్థాయిలో వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలను అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ పరిశీలించారు. గోదావరికనిలోని సప్తగిరి కాలనీ పరిసర ప్రాంతాలలో పరిస్థితిని పరిశీలించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ప్రధాన డ్రైనేజీలను ఆయన పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు వరద నీరు మురికి కాలువల నుంచి వెళ్తుండటంతో లోతట్టు ప్రాంతాలకు ఎలాంటి ప్రమాదం లేదని ఆయన స్థానికులకు భరోసా ఇచ్చారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు. పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షానికి ఫైన్క్లైన్ నాలా వద్ద భారీగా వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మురుగు కాల్వలు పూడిక తీయని కారణంగా వరద నీరు నిల్వ ఉంటోందని స్థానికులు వాపోయారు. సమస్యపై ఏండ్ల తరబడి అధికారులు ప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ప్రధాన సెంటర్లో గలటువంటి ఈ డ్రైనేజీలో వాటర్ ఒకటి చూడండి. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి వర్షాకాలం వచ్చినా ఎప్పుడు వర్షం పడ్డా కూడా ఇదే పరిస్థితి. మరి వాహనదారులకు ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉన్నది. కనీసం బస్సులు పోవు, ఒక వెహికల్స్ పోవు, ఏది పోవు. ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు కానీ సింగరేణి యాజమాన్యానికి కానీ చెప్పినా కూడా పట్టించుకొని అధికారులు మీ నిర్లక్ష్యాన్ని వీడండి. దయచేసి మీరు తొందరగా ఇది పని చేయాలని చెప్పేసి నేను వెళ్ళిపోయి మరి డ్రైనేజ్ పరిస్థితి ఏందో ఆలోచించాలి. మాట చిన్న వర్షం కొట్టినా కూడా జామ్ అవుతుంది. మీకు ముందే చెప్పిన మేము డ్రైన్లు కట్టేటప్పుడు కూడా హెచ్చరించడం మేము ఆ వర్షాకాలం దగ్గర ఉంటుంది కాబట్టి మీరు దయచేసి ఆ డ్రైన్లను ముందు కింది స్థాయిలో కింద ఉన్నటువంటి వాటిని మీరు లోతుగా తీసిన తర్వాత డ్రైన్లు కట్టమంటే వాళ్ళ ఇష్టరీతిగా డ్రైన్లను కట్టేసి ఇప్పుడు ఆ లెవెల్స్ లేకపోవడం వల్ల ఇక్కడ వాటర్ ప్రతి సంవత్సరము ఎప్పుడు వర్షం పడ్డప్పుడు ఇక్కడ వాటర్ జామ్ అవుతున్నాయి కాబట్టి ఇమ్మీడియట్లీ తక్షణం మీరు చేస్తారా, లేకపోతే ఇదే వర్షంలో మమ్మల్ని అందరినీ నిరసన దీక్ష చేయమంటారా మీరే చెప్పాలని చెప్పేసి మున్సిపల్ అధికారులను సింగరేణి యాజమాన్యం కోరుతున్నాము. సింగరేణి యాజమాన్యం ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందని చెప్తుంది, కానీ మరి కళ్ళకు కనబడతాయని చెప్పేసి నేను సింగరేణి యాజమాన్యం అడుగుతున్నా. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల సమీపంలోని ఆకుసాయిపల్లె వద్ద గల లో లెవెల్ వంతెన నీట మునిగింది. దీంతో జగిత్యాల జిల్లా కేంద్రం నుండి ధర్మపురి వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిడ్జికు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. బ్రిడ్జి పై నుండి వాహనాలు వెళ్లకుండా రెండు వైపులా ముందస్తుగా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పోలీసులు పర్యవేక్షించారు. భూపాలపల్లి జిల్లాలోని మొరంపల్లి వాగు ఉధృతిని ఇరిగేషన్ అధికారులతో కలిసి కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. వాతావరణ శాఖ సూచన మేరకు జిల్లాకు ఆదివారం వరకు రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిబ్బంది కార్యస్థానాల్లో అందుబాటులో ఉండి రక్షణ చర్యలు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాగు ఉధృతి దృష్ట్యా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కువ భాగం నుంచి ఎంత మేరకు వరద వచ్చే అవకాశం ఉందన్న వివరాలు ఈఈ ప్రసాద్ను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డిఈ వరుణ్, ఏఈ షరీఫుద్దీన్ ఉన్నారు.
జగిత్యాల జిల్లా ధర్మపురిలో గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకల ద్వారా వరద నీరు గోదావరి నదిలోకి వచ్చి చేరుతోంది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తి విడతల వారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం వరద ప్రవాహం పుష్కర ఘాట్లను ఆనుకొని కొనసాగుతోంది. కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉదయం 9 గంటలకు 8 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు 17 గేట్లు ఎత్తి 161,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. వరద ఇలాగే కొనసాగితే మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంది. దీంతో సాయంత్రం వరకు వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. భక్తులు లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్లకుండా ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలోని కేరళ గ్లోబల్ హై స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రాంతంలో విద్యార్థులతో శ్రీకృష్ణుడి శోభాయాత్రను నిర్వహించారు. శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలో విద్యార్థులు అలరించారు. అనంతరం కరెస్పాండెంట్ బాబు నంబియార్ మాట్లాడుతూ ఏటా తమ స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. చదువుతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలకు నేర్పించాలి అనే ఉద్దేశ్యంతో స్కూల్లో ప్రతి పండుగను జరుపుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లతిక, పాఠశాల ఇన్ఛార్జ్ నరిగే విజయ్, అధ్యాపకులు, తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ఓ రైతు పుట్టినరోజు వేడుకలను అతని స్నేహితులు వినూత్నంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ మున్సిపల్ విలీన గ్రామం షాద్రాజుపల్లికి చెందిన రైతు మారు కిషన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన మిత్రులు యూరియా బస్తాను బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం యూరియా కొరత ఉండగా సొసైటీ గోదాముల్లో ఒకరికి 1 బస్తా మాత్రమే పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులు యూరియా బహుకరించడం పట్ల కిషన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మిత్రుడైనటువంటి మార్ కిషన్ రెడ్డి 50వ పుట్టినరోజు సందర్భంగా మేము రైతులమందరం, ఇక్కడ ఉన్న దాదాపు అందరం రైతులమే, కాకపోతే యూరియా కొరత వల్ల ఇది ఒక గిఫ్ట్ ప్లస్ నిరసన విధంగా తెలియజేస్తూ ఈ యూరియాను 1 బస్తా ఒకరికి ఒకే బస్తా ఇస్తున్నారు. కాబట్టి ఈ మార్ కిషన్ రెడ్డి అనే రైతుకు మేమందరం కలిపి 1 యూరియా బస్తా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. పంటకు యూరియా వెళ్తే పచ్చగా ఎట్లా పడుతుందో నాకంత తృప్తిగా ఉంది. పెద్దపల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సుల్తానాబాద్ లో జరిగిన వేడుకలు ముఖ్య అతిథిగా గుజ్జుల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనను గజమాలతో సత్కరించి తల్వార్ను బహూకరించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో బీజేపీ రాష్ట్ర నాయకులు గుజ్జుల రామకృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి. బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా రామకృష్ణారెడ్డి హాజరై కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం గజమాలతో సన్మానించి తల్వార్ను బహూకరించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. అమలు కాని హామీలను ఇచ్చి ప్రజలను నట్టేట ముంచిందన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి సింగిల్ డిజిట్ కూడా
దక్కదని జోసియన్ చెప్పారు. ప్రజలంతా ప్రధాని నరేంద్ర మోడీ వైపు చూస్తున్నారని, రాబోయే ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు కడారి అశోక్రావు, మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, రాజేంద్ర ప్రసాద్, కోట నాగేశ్వర్, నాగుల మల్యాల తిరుపతి, కూకట్ల నాగరాజు, ఎల్లంకి రాజు, రమేష్ పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీల కొరకు ప్రయత్నం చేయాలి, ఆ హామీలను నెరవేర్చాలి. ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు ప్రభుత్వం అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది. ఆ హామీలను అమలు చేయడం కొరకు మరి తమ వంతు కృషి చేయాలని చెప్పి నేను కోరుతాను. మా ప్రియతమ నాయకులు శ్రీ గుజ్జుల రామకృష్ణారెడ్డి గారి 66వ జన్మదినం పురస్కరించుకొని సుల్తానాబాద్ భారతీయ జనతా పార్టీ పట్టణ మరియు మండల శాఖ కార్యకర్తలు, సోదరులు, మిత్రులు అందరూ కలిసి చాలా ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేయడం జరిగింది. వారు ఆయురారోగ్యంగా ఉండి మరింత మా కార్యకర్తలకు మరియు పార్టీకి ఎన్నో సేవలు చేయాలని ఆ భగవంతుడు ఆయనకు మనోధైర్యాన్ని, శక్తిని ఇవ్వాలని భగవంతుని మేము ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్త సోదరులకు, మిత్రులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ రామకృష్ణారెడ్డి గారి జన్మదిన సందర్భంగా మేమందరం వారికి శుభాకాంక్షలు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షులు గాదే రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల ఇన్ఛార్జ్ కంకణాల జ్యోతి బసు మాట్లాడుతూ గుజ్జుల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా పెద్దపల్లి నియోజకవర్గానికి ఎన్నో సేవలు అందించారని గుర్తు చేశారు. ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ కంకణాల జ్యోతి బసు, గర్రెపల్లి నారాయణస్వామి, సీనియర్ నాయకులు మనోహర్, తిరుపతి గౌడ్, గంగయ్య పాల్గొన్నారు. ఎలిగేడు మండలంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు గాదే రంజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు, పూజలు, మా భారతీయ జనతా పార్టీ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ ఆరాధ దైవం, గురువు శ్రీ గుజ్జుల రామకృష్ణారెడ్డి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గారి మరి జన్మదినం సందర్భంగా ఈరోజు ఎలిగేడు మండలు అంబేద్కర్ కూడల ముందు ఎలిగేడుకు మండలకు అన్నకు బాగా రిలేషన్షిప్. ఎందుకంటే ఈ ఎలిగేడు మండలాన్ని తన సొంత మండలంగా కన్నా ఎక్కువ చూసుకుంటూ దీన్ని మండలంగా చేసి, జూలపల్లి నుంచి మండలంగా చేసి దీన్ని ఈ ఎలిగేడు మండలకు ఎంతో సహసహకారాలు అందించినటువంటి గుజ్జుల రామకృష్ణ గారికి ఈ ఎలిగేడు మండల ప్రజల మొత్తం తనకు మెండుగా ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వచ్చే ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ ఎలిగేడు మండలంలో అనేక అభివృద్ధికి తోడ్పడతారని సందర్భంగా తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమానికి ఈ మండల ఇన్ఛార్జిగా ఈ మంచి కార్యకర్తలందరినీ ఎల్లవేళ కాపాడాలని. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ శ్రేణులు టపాసులను పేల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గూడెపు జనార్దన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు కాసగోని నిర్మల, మల్కోజు వెంకటేశ్వర్లు, చల్లా చంద్రమౌళి, దేవేందర్ గౌడ్ పాల్గొన్నారు. రామకృష్ణారెడ్డి గారి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి గారి జన్మదినోత్సవం అతి బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగినది. కార్యకర్తలందరం కూడా స్వీట్లు పంపిణీ చేసి టపాకాయలు పేల్చుకొని సంబరాలు చేసుకోవడం జరిగినది. గుజ్జుల రామకృష్ణారెడ్డి అంటేనే కాల్వ శ్రీరాంపూర్ మండల్ అభివృద్ధి ప్రదాత. గుజ్జుల రామకృష్ణారెడ్డి గారి గెలుపు కన్నా ముందు కాల్వ శ్రీరాంపూర్ ఒక శ్రీలంక లాగా ఉండేది. ఆయన గెలుపు తర్వాత చిన్నరాత్పల్లిలో బ్రిడ్జి, మట్టలవాగు మీద ఇద్లాపూర్కు బ్రిడ్జి, నిర్జంపేటకు రోడ్డు, మొట్లపల్లికి, కృష్ణంపేటకి రోడ్డు, అదేవిధంగా వెన్నంపల్లికి, జాపర్గాన్పేటకు రోడ్డు, తాడిపల్లికి రోడ్డు, మల్యాలకు రోడ్డు, అదేవిధంగా ఇక్కడ కాలేజీ స్థాపన, జూనియర్ కాలేజీ కట్టడం, అదేవిధంగా స్కూళ్ళు కట్టించడం, గుళ్ళు కట్టించడం, అదేవిధంగా మొదలైతే 16 చెరువులను అనుసంధానం చేసి శ్రీరామపాద సరోవర్ చేసి పుష్కలమైన పంటలు పండే విధంగా వెన్నంపల్లిలో శ్రీరామపాద సరోవర్ నిర్మించినటువంటి కాల్వ శ్రీరాంపూర్ మండల అభివృద్ధి ప్రదాత గుజ్జుల రామకృష్ణారెడ్డి గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక సింగరేణి జీఎం ఆఫీసు సమీపంలోని క్రాసింగ్ వద్ద బూడిద ట్యాంకర్ బోల్తా పడింది. మంచిర్యాల నుండి పెద్దపల్లికి వెళుతున్న ఈ ట్యాంకర్ క్రాసింగ్ వద్ద అతివేగంగా వచ్చి మెయిన్ రోడ్ నుంచి సర్వీస్ రోడ్డు మీదుగా బయటకు దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలాన్ని ట్రాఫిక్ పోలీసులు పరిశీలించి వాహనాన్ని తొలగించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో గోపూజ నిర్వహించారు.
టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గోమాతకు ప్రత్యేక పూజలు చేసి వస్త్రాలు, పువ్వులు, పండ్లు సమర్పించి ప్రదక్షిణాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సనాతన ధర్మంలో గోవుకు విశేష స్థానం ఉందన్నారు. గోవు సకల దేవతలకు ఆవాసమని, దాన్ని పూజించడం ద్వారా దేవతల అందరినీ పూజించిన ఫలితం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆర్ఎల్ఏ సుజాత రమేష్, ధర్మాచార్యులు నరెడ్ల సదయ్య, అర్చకులు మహేష్ శర్మ, గుడిపాటి మనోహర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, సదారెడ్డి, మూల రాజురెడ్డి పాల్గొన్నారు. శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో గోమాత పూజ చేయడం జరిగింది. ఈ శుభ సందర్భంగా తిరుపతి తిరుమల దేవస్థానం నుండి తార్పల్లి సదన్న గారు వారి ఆధ్వర్యంలో కంకణాలు తీసుకొచ్చి ఈ ఆలయంలో మా పెగడపల్లి గ్రామ ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.